శుభోదయం. దూరదర్శన్ ప్రభాత వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కనువిందు చేసిన సంపూర్ణ చంద్రగ్రహణం. భారత్లో నిన్న రాత్రి 9 గంటల 50 సంప్రోక్షణ అనంతరం తెరుచుకున్న ఆలయాలు. నేడు గోదావరికి తాగునీటి పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన. 7,360 కోట్ల వ్యయంతో 2 ఏళ్లలో పూర్తి చేసేలా చర్యలు. నేడు మాక్ పోలింగ్ నిర్వహించనున్న పార్టీలు. పార్లమెంటు భవనంలో భారత్ కనువిందు చేసింది. భారత్లో నిన్న రాత్రి 9 గంటల 56 నిమిషాలకు మొదలైన గ్రహణం అర్ధరాత్రి 1 గంట 26 నిమిషాలకు వీడింది. చంద్రుడు పూర్తిగా భూమి నీడకు వెళ్ళిపోయి 82 నిమిషాల పాటు ఎర్రబారి కనిపించాడు. అనేక మంది ఈ ఖగోళ వింతను ఆసక్తిగా తిలకించారు. 2022 తర్వాత భారత్లో ఎక్కువసేపు కనిపించిన సంపూర్ణ చంద్రగ్రహణం ఇదే కావడం విశేషం. గ్రహణం సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలను ప్రత్యేక పూజల అనంతరం ఆదివారం మధ్యాహ్నమే మూసివేశారు. ఇక ఈరోజు తెల్లవారుజామున సంప్రోక్షణ చేసిన తర్వాత తిరిగి తెరుచుకుంటున్నాయి. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ తలుపులను నిన్న మధ్యాహ్నం 1 గంటకు మూసివేశారు. అంతకుముందు వేద పండితులు మాలవరుల అభిషేకం, ఇతరుల పూజలు నిర్వహించారు. రాజగోపురం వద్ద ఉన్న ప్రధాన ద్వారాన్ని సైతం మూసేసి ఆలయ ప్రాంగణంలోకి భక్తులను అనుమతించలేదు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని నిన్న మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాలకు రాజభోగం నిర్వహించి మూసివేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ఆలయం తలుపులు 11 గంటల 36 నిమిషాలకే మూతపడ్డాయి. ఇక సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి అర్చకులు, ఆలయ అధికారులు ద్వారబంధనం చేశారు. వరంగల్ భద్రకాళి దేవాలయం, 1000 స్తంభాల గుడి, నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయం, జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలోని లక్ష్మీ నరసింహస్వామి, మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాలను కూడా ప్రత్యేక పూజల అనంతరం మూసివేశారు. ఈ ఉదయం మళ్ళీ భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో తెలుగు రాష్ట్రాల పార్టీలు పునరాలోచించుకోవాలని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. తాను పోటీ చేస్తున్నది రాజకీయ పదవికి కాదని రాజ్యాంగ పదవికి మాత్రమేనని అన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థికే తమ మద్దతని వైసీపీ స్పష్టంగా చెప్పిందని, టీడీపీ, బీఆర్ఎస్ నుంచి స్పందన లేకపోవడం శోచనీయమని అన్నారు. తెలుగువారికి ఆత్మగౌరవం ఎక్కడికి పోయిందని టీడీపీని ప్రశ్నించిన ఆయన తెలంగాణ అస్తిత్వం ఏమైపోయిందని బీఆర్ఎస్ను ప్రశ్నించారు. కాగా సుదర్శన్ రెడ్డి తెలుగు వ్యక్తి అని, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కావడంతో మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. కానీ కేటీఆర్ దీన్ని తిరస్కరించారు. కాంగ్రెస్ బీసీ అభ్యర్థిని ఎందుకు ఎంపిక చేయలేదని కేటీఆర్ ప్రశ్నించారు. దీంతో బీఆర్ఎస్ సైతం జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇచ్చే అవకాశాలు లేవని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. రేపు మంగళవారం జరిగే ఎన్నికల్లో పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓటర్లుగా ఉన్నారు. పాలక ఎన్డీఏ తరపు మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, విపక్ష ఇండీ కూటమి నుంచి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తమ ఎంపీలు ఓట్లు సక్రమంగా చేసేందుకు వీలు కల్పిస్తూ 2 కూటములుగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి. బీజేపీ ఎంపీలకు ఆ పార్టీ అధినాయకత్వం తలపెట్టిన 2 రోజుల వర్క్షాప్ నిన్న ఢిల్లీలో మొదలైంది. ప్రధాని మోదీ దీనికి హాజరయ్యారు. నేడు ఎన్డీఏ ఎంపీలతో కలిసికట్టుగా వ్యూహరచన చేయాలని బీజేపీ అగ్రనేతలు నిర్ణయించారు. ఇవి విపక్ష ఎంపీలకు కాంగ్రెస్ ఒకరోజు మధ్యాహ్నం సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో మాక్ పోల్ నిర్వహించి ఓటు ఎలా వేయాలో వివరిస్తుంది. రాత్రికి ఏఐసీసీ అధ్యక్షుడు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే వారికి విందివ్వనున్నారు. అన్ని పార్టీల ఎంపీలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఆయా పార్టీల మద్దతు కోరిన సుదర్శన్ రెడ్డి కూడా దేశ రాజధానికి వచ్చేశారు. తాను ఏ పార్టీ తరపున పోటీ చేయడం లేదని, రాజకీయాలకు అతీతంగా తనకు ఓటు వేయాలని ఆయన ఉభయ సభలకు ఎంపీలకు లేఖ రాశారు. ఈ ఎన్నికకు రాజ్యసభ సెంట్రల్ జనరల్ పీసీ మోదీ రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు. పార్లమెంటు భవనంలోని వసుధలో F101 గదిలో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు ఓట్లు లెక్కించి ఫలితం ప్రకటిస్తారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి ఏఐఎంఐఎం మద్దతు ప్రకటించింది. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారని ఏఐఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. హైదరాబాద్ వాసి కావడంతో పాటు న్యాయ నిపుణులైన సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలుపుతూ శుభాకాంక్షలు చెబుతున్నానని ఓవైసీ ఎక్స్లో పోస్ట్ చేశారు. కాగా ఈ మద్దతుకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. జాతీయ ప్రయోజనాల కోసం సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇచ్చినందుకు ఓవైసీకి కృతజ్ఞతలు అని రేవంత్ రెడ్డి ఇవాళ ఎక్స్లో పోస్ట్ చేశారు. సెప్టెంబర్ 9న జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు అదే రోజు జరగనుంది. ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్పై ప్రతిపక్ష అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించారు. హైదరాబాద్ నగరవాసులకు తాగునీటి కొరత తీరనుంది. హైదరాబాద్ వాసులకు ప్రతిరోజు తాగునీరు అందించే గోదావరి తాగునీటి పథకం ఫేజ్ 2, ఫేజ్ 3 నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను మంచినీటితో నింపేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 7,360 కోట్లతో హ్యామ్ విధానంలో ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ ప్రాజెక్టు కోసం మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని జంట జలాశయాలకు తరలించనున్నారు. అలాగే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నింపడంతో పాటు మూసీ పునరుజ్జీవానికి 2.5 టీఎంసీల నీటిని కేటాయిస్తారు. మిగతా 17.50 టీఎంసీల నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. కామారెడ్డిలో ఈ నెల 15న జరిగే బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ కోసం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కామారెడ్డిలో 1,00,000 మందితో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభలో నిర్వహిస్తామని, కేంద్రానికి గట్టి సమాధానం ఇచ్చేలా ఈ సభ ఉంటుందని అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సభ జరుగుతుందని, బీసీల పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధిని ప్రతిపక్షాలకు చాటేలా ఈ సభ ఉంటుందని మంత్రి పొన్నం తెలిపారు. బీసీలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని, ఐక్యంగా బీసీ రిజర్వేషన్లను సాధించుకోవాలని పొన్నం ప్రభాకర్ కోరారు. 15వ తేదీ నాడు కామారెడ్డి వేదికగా ఆనాడు ఏ బీసీ డిక్లరేషన్ చేయడం జరిగిందో ఆ బీసీ డిక్లరేషన్ యొక్క మనం ఏ విధంగా చర్యలు తీసుకున్నామో, ఈరోజు కేంద్రం ఏ విధంగా దానికి మోకాలు అడ్డం పెడుతుందో అంశాలను చెప్పే ప్రయత్నం చేస్తూ మన చిత్తశుద్ధిని రేవంత్ రెడ్డి గారి యొక్క సంకల్పంతో ఏ విధంగా ఈ ప్రభుత్వం పోతా ఉందో, ఈ సభ 15వ తేదీన జరిపే సభ ఎందుకోసం జరుపుతా ఉన్నాం, ఇది తెలియాల్సిన అవసరం ఉన్నది. మేము బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు నాతో, మహేష్ అన్న మీరు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టినారు కదా, మీరు చార్జ్ తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది, సంవత్సరం ఏ రోజుకి అవుతుందని అడగడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారితో ఈ నెల 15కి నేను చార్జ్ తీసుకొని సంవత్సరం అయితే మాట చెప్పాను. తక్షణమే సీనన్న, సీతక్క బస్సులో ఉన్నారు. మహేష్ అన్న చార్జ్ తీసుకొని సంవత్సరం అవుతుంది. ఆనాడు బీసీ డిక్లరేషన్ వారే వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రవేశపెట్టినారు. ఆయన సంవత్సరం అడుగుతున్నటువంటి పండగ బీసీల పండగలాగా కనీసం 1,00,000 తగ్గకుండా ఒక మీటింగ్ చేయండి అని పెద్దలకి సూచించడం, బస్సులోనే ఆ తేదీ నిర్ణయం కావడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ అనేది కామారెడ్డి గడ్డపైన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్. రేపు జరగబోయే సభ ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఏ విధంగా కట్టబెట్టుకునే చేసిందో చెప్పటానికే ఈ సభ. కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యా వ్యవస్థ దీనస్థితికి చేరిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. విషజ్వరాలు, పాము కాట్లు, ఎలుక కాట్లు, కుక్క కాట్లు, ఫుడ్ పాయిజనింగ్తో విద్యార్థులు ఆసుపత్రుల పాలై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఎక్స్ వేదికగా ఆరోపించారు. గురుకులాల్లో పనిచేస్తున్న 2,500 మంది కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందికి 2 నెలల నుంచి జీతాలు ఇవ్వని దుస్థితి నెలకొని ఉందని అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఆడంబరంగా ప్రకటనలు చేయడం కాదని, ముందుగా సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
గురుకులాలను తానే పర్యవేక్షిస్తానంటూ సీఎం వ్యాఖ్యానించడాన్ని కూడా హరీష్ రావు తప్పుపట్టారు. గతంలో ఇచ్చిన హామీలు గాలి మాటలే అయ్యాయని అన్నారు. కేసీఆర్ హయాంలో గురుకుల విద్యా వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిస్తే రేవంత్ రెడ్డి పాలనలో గురుకులాల పరిస్థితి దయనీయంగా మారిందని హరీష్ రావు ఆరోపించారు. ఇప్పటికీ తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, ఇదే అంశాన్ని స్పీకర్ నోటీస్కు సమాధానంగా పంపానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. తాను సీఎంను కలిసిన వివరాలను కూడా ఇందులో పొందుపరిచానని వివరించారు. తాను వేరే పార్టీ కండువా కప్పుకోలేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని, చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపి స్పీకర్ను 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఈ క్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ సమాధానమిచ్చారు. ఐఐటి హైదరాబాద్ మరోసారి సత్తా చాటింది. భారత విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్స్ NIRFలో ఐఐటి హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ఇంజనీరింగ్ విభాగంలో టాప్ 7లో, ఇన్నోవేషన్లో టాప్ 6, ఓవరాల్ ర్యాంకింగ్లో 12వ స్థానంలో నిలిచింది. ఇక రీసెర్చ్ విభాగంలో 15వ స్థానం దక్కించుకుంది. గత దశాబ్ద కాలంగా ఐఐటి హైదరాబాద్ టాప్ 10లో తన స్థానాన్ని భద్రపరుచుకుంది. 2వ తరం ఐఐటిగా ప్రారంభమైనప్పటికీ ఐఐటి హైదరాబాద్ సుస్థిరంగా టాప్ 10లో చోటును దక్కించుకోవడం విశేషం. ఐఐటి హైదరాబాద్ సరికొత్త రికార్డుపై ఇక మరిన్ని వివరాలు మా దూరదర్శన్ సంగారెడ్డి జిల్లా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, దేశంలోని అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటైన ఐఐటి హైదరాబాద్ పనితీరు ఎలా ఉంది? అక్రమ్ పాషా, ఐఐటి హైదరాబాద్ అగ్రశ్రేణి ఐఐటిలతో పోటీ పడుతుంది. ముఖ్యంగా ప్రథమ శ్రేణి అంటే దేశంలో ప్రారంభమైన తొలి శ్రేణిలో ఐఐటి హైదరాబాద్ చేరువైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది 2వ తరం ఐఐటి అయినప్పటికీ ఇక్కడ మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్నప్పటికీ విద్యార్థులు నిరంతర కృషి తర్వాత ఇక్కడ ఉన్న విద్యార్థులు, అధ్యాపకుల పరిశోధనలతోని రెగ్యులర్ గా ఐఐటి హైదరాబాద్ తన ఏదైతే ర్యాంకింగ్ అయితే గతంలో కంటే ఇంకా ఫ్రేమ్ వర్క్ లో ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో 7వ ర్యాంకింగ్ గా ఉన్న ఇంజనీరింగ్ లో 7వ ర్యాంక్ లో ఉన్న ఐఐటి హైదరాబాద్ ఇప్పుడు 6వ స్థానానికి వెళ్ళింది. పరిశోధనలో కూడా తన ర్యాంకింగ్ మరింతగా మెరుగుపరుచుకుంది. అయితే ఐఐటి హైదరాబాద్ స్థాపించి 17 సంవత్సరాలు అయిన కాలంలో చాలా వరకు గతంలో 20 స్థానంలో ఉన్న ఐఐటి హైదరాబాద్ ప్రస్తుతం టాప్ 10లో నిలిచిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇంజనీరింగ్ రంగంలో ఐఐటి హైదరాబాద్ విద్యార్థులు అయితే ఎనలేని కృషి చేస్తున్నారు. వారి పరిశోధనలు అంతర్జాతీయంగా ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా వివిధ కంపెనీలు కావచ్చు, అంతర్జాతీయ సంస్థలతో నిరంతరం పోటీ పడుతూనే ఉంది. అంతర్జాతీయ సంస్థలతో ఎప్పటికప్పుడు MOUలు కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో జపాన్, జర్మనీ లాంటి దేశాలతో కూడా ఐఐటి హైదరాబాద్ విద్యార్థులు చేస్తున్న పరిశోధనలు MOUలు చేసుకున్నారు. ఇటీవలి కాలంలో చూసుకుంటే రాష్ట్రంలో ఇతర విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటితో కాకుండా నేషనల్ వైడ్ గా, ఇంటర్నేషనల్ వైడ్ గా ఐఐటి హైదరాబాద్ విద్యార్థులు అయితే తమ సత్తాను చాటుతున్నారని చెప్పుకోవచ్చు. ఐఐటి హైదరాబాద్ లో ముఖ్యంగా ఇన్నోవేషన్ రంగం చాలా ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. ఆవిష్కరణలు, నూతన ఆవిష్కరణలతో పాటు ఏవైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంజనీరింగ్ విభాగాల్లో ఐఐటి హైదరాబాద్ తన పాత్రను ప్రముఖంగా పోషిస్తుంది. ఆ దేశంలో ఐఐటి హైదరాబాద్ కు సంబంధించి ఇక్కడ నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు ఎలా సాగుతున్నాయి? ముఖ్యంగా ఐఐటి హైదరాబాద్ లో ఎక్కువ స్థాయిలో పరిశోధనలు అయితే ఏవైతే ఇంజనీరింగ్ రంగానికి కావచ్చు, ఏఐకి AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ 2 రంగాల్లో ఎక్కువ స్థాయిలో పరిశోధనలు సాగుతూ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇతర ఐఐటిలో లేని విధంగా ఇక్కడ తీర్చిదిద్దారు. ఇక్కడి ప్రొఫెసర్లు దాదాపుగా ఐఐటి హైదరాబాద్ లో 5,750 మంది విద్యార్థులు ఉంటే వారిలో 1000కి పైగా పరిశోధన విద్యార్థులు ఉంటారు. అధ్యాపకులు కూడా 350 మంది ఉంటారు. అయితే పరిశోధన రంగంలో చూస్తే ఇతర ఐఐటీలతో పోటీగా ఐఐటి హైదరాబాద్ ఎదుగుతోంది. నూతన ఆవిష్కరణలకు సంబంధించి ఇప్పటికే జపాన్, ఇతర దేశాలతో కూడా ఒప్పందాలు కుదిరాయి. ప్రముఖ వెహికల్ సంస్థలు కూడా ఐఐటి తన ప్రారంభాన్ని చేసింది, ఈ ఫ్లూటో అని. ఆ రకంగా చూస్తే ఎన్నో నూతన ఆవిష్కరణలు వచ్చాయి. ఇటీవలి కాలంలో టాటా కన్సల్టెన్సీ కూడా ఐఐటి హైదరాబాద్ తో కలిసి పనిచేస్తుంది. నూతన ఆవిష్కరణలు అంటే ఎవరికైతే సాధారణ ప్రజలతో పాటు అత్యున్నత శ్రేణి వర్గాల వారికి కూడా ఉపయోగపడే విధంగా పరిశోధనలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే డేటా అనలిటిక్స్, డేటా ట్రాన్స్మిషన్ ఇలాంటి రంగాల్లో
చిప్ డెవలప్మెంట్ కి సంబంధించి రోజు రోజుకు ఏ విధంగా టెక్నాలజీ పెరుగుతుందో దాన్ని ఆపాదించుకునే విధంగా ఇద్దరు విద్యార్థులు అయితే కృషి చేస్తూ ఉన్నారు. అక్రమ్ పాషా. రైట్, ధన్యవాదాలు నగేష్. వార్తల్లో ఇప్పుడు స్వల్ప విరామం. ముద్దు కొత్త కర్గల చికెన్ అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపాల్సింది. ఆగు ముద్దు. ఏంటి? ఇలాంటి పాపప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు. ఓ, నీకు అర్థమైంది కదా, రిలాక్స్. కానీ కార్గిల చికెన్ ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వారు కాదు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు పాదయాత్రలు చేస్తున్నారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామం నుండి స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య రైతుల కోసం పాదయాత్రను ప్రారంభించారు. వెంకటాపురం నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర నస్కల్ వరకు కొనసాగనుంది. పాదయాత్రను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రైతులు అవస్థలు పడుతున్నారని అన్నారు. దేవాదుల పనులు పూర్తి చేసే వరకు ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. హైదరాబాద్ పాత బస్తీ మెట్రో రైల్ కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభించడానికి అవసరమైన రైట్ ఆఫ్ వే కీలక దశకు చేరుకుందని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. మొత్తం 7.5 కిలోమీటర్ల ఈ కారిడార్లో ప్రభావిత ఆస్తుల స్వాధీనం, వాటి కూల్చివేతలు, రోడ్డు విస్తరణ పనులు రైట్ ఆఫ్ వేకు సరిపడే దశకొచ్చాయని చెప్పారు. మొదట్లో ప్రభావిత ఆస్తుల సంఖ్య 1100గా అంచనా వేసినప్పటికీ వినూత్న ఇంజనీరింగ్ పరిష్కారాలను అమలు చేయడం వల్ల వాటి సంఖ్య ఇప్పుడు 886కి చేరిందని అన్నారు. ఇప్పటికే దాదాపు 550కి పైగా ఆస్తుల కూల్చివేతలు పూర్తయ్యాయని, మిగతా ఆస్తులను కూడా విస్తరణకు అనువుగా కూల్చివేసే పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రభావిత ఆస్తులకు సంబంధించిన యజమానులకు ఇప్పటి వరకు 433 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించామని అన్నారు. ప్రభావిత ఆస్తులకు సంబంధించిన సంక్లిష్టమైన విద్యుత్ కేబుళ్ల తొలగింపు, విస్తరణ పనులకు సవాళ్లుగా నిలిచినప్పటికీ వాటన్నింటినీ అధిగమించుకు ముందుకు వెళ్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు విస్తరణ పనులు శరవేగంగా చేస్తున్నామని, వీలైనంత త్వరగా పాత నగరంలో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా శాయశక్తులా కృషి చేస్తున్నామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ బీజేపీ సుప్రీంకోర్టులో వేసిన పరువు నష్టం పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. 2024 లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కొత్తగూడెం సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీ ప్రతిష్టను దెబ్బతీశాయని ఆరోపిస్తూ ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు గత ఏడాది హైదరాబాద్ ప్రజాప్రతినిధుల కోర్టులో ఫిర్యాదు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని రేవంత్ రెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. దీనిపై కోర్టు ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 125 కింద కేసు కొనసాగుతుందని తెలిపింది. దీంతో రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ ప్రసంగాలు అతిశయోక్తులతో ఉండేవేనని, వాటిని పరువు నష్టంగా పరిగణించలేమంటూ ట్రయల్ కోర్టు ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది. అయితే హైకోర్టు తీర్పును బీజేపీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆ పిటిషన్ నేడు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణకు రానుంది. తాతయ్య, ఇది ఏం మొక్క? టాంజరీన్, చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్ లింక్ పై క్లిక్ చేయండి, ఇప్పుడే చేస్తాను. తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి. ఎందుకు? ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి. ఓ థ్యాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు పేరిట తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రతి ఏటా పురస్కారాలు అందిస్తోంది. తాజాగా కాళోజీ పురస్కారానికి కవయిత్రి, కాలమిస్ట్ నెల్లెట్ల రమాదేవిని ఎంపిక చేశారు. ఈ మేరకు అందశ్రీ కమిటీ ఆమెను ఎంపిక చేసింది. రేపు మంగళవారం కాళోజీ జయంతి రోజున రమాదేవికి పురస్కారం ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
డాలర్తో పోల్చినప్పుడు మాత్రమే రూపాయి మారకం ఎక్కువ బలహీనపడిందని, ఇతర కరెన్సీతో చూస్తే బలంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇటీవల భారత కరెన్సీ రూపాయి విలువ డాలర్తో పోలిస్తే రికార్డు స్థాయిలో పతనమైంది. తొలిసారిగా డాలర్తో రూపాయి 88 రూపాయల మార్కు దాటిన తర్వాత మరింత కనిష్టానికి విలువ క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత కరెన్సీ రూపాయి విలువ పతనంపై స్పందించారు. డాలర్తో పోలిస్తే రూపాయి మాత్రమే కాదు, ఇతర దేశాల కరెన్సీలు కూడా బలహీనంగా ఉన్నాయని చెప్పారు. ఇతర కరెన్సీలతో పోల్చినప్పుడు భారత రూపాయి ఈ స్థాయిలో ప్రభావితం కాలేదని, డాలర్ విషయంలో మాత్రమే పతనాన్ని ఎదుర్కొంటోందని అన్నారు. అందుకే కరెన్సీ మారకంపై ప్రత్యేక దృష్టి సారించామని ఆర్థిక మంత్రి వివరించారు. ప్రభుత్వం రూపాయి మారకపు రేటును నిశ్చితంగా గమనిస్తోందని, ఇదివరకు అంతర్జాతీయ రూపాయి బలహీనతను ప్రభావితం చేయగా ఇటీవల దేశీయ పరిణామాల వల్ల కూడా మారకం రేటు హెచ్చుతగ్గులకు కారణమవుతోందని అన్నారు. దాదాపు $300 బిలియన్ విలువైన భారత ఐటీ పరిశ్రమ వృద్ధిని కాపాడేందుకు అమెరికాతో కలిసి పనిచేస్తున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. భారత ఐటీ అవుట్సోర్సింగ్ సంస్థలను అమెరికాలో ట్రంప్ సర్కారు లక్ష్యంగా చేసుకోవచ్చనే వార్తల నేపథ్యంలో అశ్విని వైష్ణవ్ స్పందించారు. ఐటీ వృద్ధిని కొనసాగించే విషయంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లతో పాటు భారత్లో సేవలు నిర్వహిస్తున్న బహుళజాతి సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు అమెరికా, ఐరోపా, జపాన్, ఆసియా దేశాల ప్రభుత్వాలతోనూ మాట్లాడుతున్నామని అన్నారు. ఇదే సమయంలో కేవలం ఐటీ రంగంపైనే ఆధారపడకుండా ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్, తయారీ రంగాలను ప్రోత్సహించడంపై కూడా దృష్టి సారించిందని అన్నారు. ఇటీవలి కాలంలో స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో భారత్ వాటా పెరిగిన విషయాన్ని తాజాగా ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విని వైష్ణవ్ ప్రస్తావించారు. జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జూలైలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి బాధ్యత వహించాలంటూ సొంత పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో ఇషిబా ఈ ప్రకటన వెలువడించారు. పార్టీలో అంతర్గత విభేదాలకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతో ఇషిబా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. గత ఏడాది ఫూమియో కిసిడా రాజీనామా తర్వాత అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన షిగెరు ఇషిబా అక్టోబర్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ జూలైలో జరిగిన ఎన్నికల్లో పార్లమెంటు ఎగువ సభలో అధికార సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీ సాధించలేకపోయింది. అంతకుముందు దిగువ సభలోనూ మెజారిటీ కోల్పోయింది. దీంతో స్వపక్ష సభ్యుల నుంచి ప్రధానిపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో పార్టీ నాయకత్వ మార్పు కోసం ముందస్తు ఎన్నికలు నిర్వహించాలా వద్దా అనే అంశంపై చర్చించేందుకు లిబరల్ డెమోక్రటిక్ పార్టీ సెప్టెంబర్ 8న నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. దీనికి ఆమోదం పొందితే ప్రధానిపై వర్చువల్గా అవిశ్వాస తీర్మానం చేపట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించిన ఇషిబా ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీకి ప్రత్యామ్నాయ నేతను ఎన్నుకునేందుకు గాను ఎన్నికలు నిర్వహించే ప్రక్రియను మొదలు పెడుతున్నట్లు చెప్పారు. ఇక ఈ వారానికి సంబంధించిన బిజినెస్ వార్తలను ఇప్పుడు చూద్దాం. జీఎస్టీ రేట్ల తగ్గింపునకు 56వ జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. 12, 28% స్లాబులు రద్దు చేయాలని నిర్ణయించింది. 5, 18 స్లాబులను మాత్రమే కేంద్రం కొనసాగించనుంది. ఈ నెల 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబులు అమలు కానున్నాయి. లగ్జరీ వస్తువులపై 40% పన్ను విధించింది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్లపై జీఎస్టీ రద్దు చేసింది. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ 12 నుంచి 5% తగ్గించగా ఎరువులపై జీఎస్టీని 18 నుంచి 5% తగ్గించింది. ఇప్పటి వరకు కార్లకు మాత్రమే న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం ద్వారా సేఫ్టీ రేటింగ్ అందించేవారు. అయితే ఈ రిక్షాలకు భద్రతా ప్రమాణాలను అందించడానికి ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రోడ్డు భద్రతా చర్యలను పెంపొందించడానికి ఈ చర్యను చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ఫిక్కీ రోడ్డు భద్రతా అవార్డులు సింపోజియం 7వ ఎడిషన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ఈ రిక్షాల సంఖ్య భారతదేశంలో ఎక్కువ అవుతున్నాయని అన్నారు. ఈ తరుణంలో భారత్ ఎన్సీఏపీ లాంటి ప్రమాణాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 15% పెరిగాయి. ఏప్రిల్, జూన్ Q1లో $18.62 బిలియన్ తాకాయి. వీటిలో యుఎస్ నుంచి 3 రెట్లు అధికంగా $5.61 బిలియన్ తరలి వచ్చాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2024-25 Q1లో $16.17 బిలియన్ FDIలు నమోదయ్యాయి.
సెమికాన్ ఇండియా 2025లో దేశీయంగా తయారు చేసిన తొలి చిప్ విక్రమ్ 3201ను ఆవిష్కరించారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ మైక్రోచిప్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహుకరించారు. ఈ చిప్ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, ది సెమీకండక్టర్ ల్యాబొరేటరీస్ సంయుక్తంగా రూపొందించాయి. కేవలం అంతరిక్ష పరిశోధనల కోసమే దీన్ని రూపొందించారు. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,450 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,08,490 రూపాయలుగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,600 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,08,620 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర 1,28,000 రూపాయలుగా ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.489, యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ 102.95, పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 118.193 రూపాయలుగా ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ముగిశాయి. సెన్సెక్స్ స్వల్ప నష్టంతో 80,071 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 24,741 పాయింట్ల వద్ద ట్రేడ్ అయ్యింది. ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు నష్టాలు చవిచూడడం సూచీలపై ప్రభావం చూపింది. జీఎస్టీ రేట్ల కోత జోష్తో వాహన కంపెనీల షేర్లకు లాభాలు కొనసాగాయి. హాకీ ఏసియా కప్ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో దక్షిణ కొరియాను 4-1 తేడాతో ఓడించి భారత పురుషుల హాకీ జట్టు ఏసియా కప్ టైటిల్ని గెలుచుకుంది. భారత్ 4వసారి ఏసియా కప్ ట్రోఫీని గెలుచుకుంది. ఖండాంతర టోర్నమెంట్ను గెలుచుకోవడంలో భారత జట్టు వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్తంగా నిర్వహించనున్న ప్రపంచ కప్కు అర్హత సాధించింది. రాజ్గిర్లో జరిగిన ఫైనల్లో సుఖ్జీత్, దిల్ప్రీత్, అమిత్ భారత్ తరపున గోల్స్ సాధించారు. 30వ సెకండ్లో సుఖ్జీత్ సింగ్ తొలి గోల్ చేశాడు. రెండవ క్వార్టర్లో దిల్ప్రీత్ ఒక గోల్ చేశాడు. 45వ నిమిషంలో దిల్ప్రీత్ సింగ్ మళ్లీ గోల్ చేశాడు. 50వ నిమిషంలో అమిత్ గోల్ చేసి భారత ఆధిక్యాన్ని బలోపేతం చేశాడు. 51వ నిమిషంలో కొరియా మ్యాచ్లో తొలి గోల్ చేసింది. ఏసియా కప్లో భారత టీం నుంచి మంచి ప్రదర్శన లభించింది. హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలో ఆ జట్టు చైనాను 4-3, జపాన్ 3-2, కజకిస్తాన్ను 5-15 తేడాతో ఓడించింది. సూపర్లో 4లో కూడా జట్టు ఆధిపత్యం కొనసాగించింది. మొదటి మ్యాచ్ కొరియాతో 2-2తో డ్రాగా ముగిసింది. రెండవ మ్యాచ్లో ఆ జట్టు మలేషియాను 4-1తో ఓడించింది. చివరి సూపర్ 4 మ్యాచ్లో భారత్ చైనాను 7-0 తేడాతో ఓడించింది. ఫైనల్లో దక్షిణ కొరియాను 4-1తో ఓడించి భారత్ టైటిల్ని గెలుచుకుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. కనువిందు చేసిన సంపూర్ణ చంద్రగ్రహణం. భారత్లో నిన్న రాత్రి 9:56 నుంచి అర్ధరాత్రి 1:26 వరకు గ్రహణం. ఈ ఉదయం సంప్రోక్షణ అనంతరం తెరుచుకున్న ఆలయాలు. నేడు గోదావరికి తాగునీటి పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన. 7,360 కోట్ల వ్యయంతో 2 ఏళ్లలో పూర్తి చేసేలా చర్యలు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధం. నేడు మాక్ పోలింగ్ నిర్వహించనున్న పార్టీలు. పార్లమెంటు భవనంలో రేపు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్. ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామన్న మహేష్ కుమార్ గౌడ్. ప్రముఖ రచయిత్రి నెల్లుట్ల రమాదేవికి కాళోజీ పురస్కారం. అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత్ కొత్త చరిత్ర. పురుషుల టీమ్ ఈవెంట్లో స్వర్ణం, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రజతం సాధించిన భారత్. నేటి నుంచి 3 రోజుల పాటు మళ్లీ వర్షాలు. రేపు, ఎల్లుండి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.